UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. యూనియన్ కి ఏదైనా ఇండస్ట్రీ తరపున ఏమైనా సపోర్ట్ ఇస్తే ఏమైనా ఉన్నారా మేడం? మాకైతే ఇప్పటివరకు ఏ సినిమా వల్ల సపోర్ట్ లేదు. మాకు మేమే నలుగురం పిల్లర్స్, రాజు మేమంతా కొరియోగ్రాఫర్, మా ఫ్రెండ్స్ ఉన్నాం, కెవిన్, రాజు, సీను, మేమే తిరుగుతుంటాం. మేము యూనియన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాం. దృష్టి ఎందుకు పెట్టామంటే మేము దృష్టి పెడితే ఏరే యూనియన్స్ తట్టుకోలేవు. మేము ఏంటంటే మాకు తెలుసు కాదు మమ్మల్ని ఎట్లా దొక్కారు. మేము ఏమున్నా పిల్లగాల వర్క్ కోసమే ఆలోచిస్తున్నాం. మా పిల్లగాళ్ళకి ఎట్లా వర్క్ రావాలి, వాళ్ళకి ఏం చేయాలి. ఇప్పుడు నాకు మొన్న ఒక సంగీత వచ్చింది వరంగల్లో. ఒక డాన్సర్స్ యూనియన్లో, తెలంగాణ డాన్సర్స్ యూనియన్లో ఏ వరంగల్ పిల్లగాడు ఉన్నాడు. ఫోన్ చేసి తమ్ముడు సంగీత వచ్చింది చేసుకో, 25,000 వస్తాయి చేసుకో అట్లా. లేకపోతే ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఉంది, గ్రూప్ డ్యాన్స్, దానికి ఏదైనా చిన్న ఆల్బమ్ సాంగ్ ఉంది, అవి చేసుకో. వర్క్ అయితే ఇస్తున్నాం కంపల్సరీ. మాస్టర్లకు సాంగ్స్ ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న కొరియోగ్రాఫర్లకే రావట్లే. ఎక్కడ కూడా వర్క్ లేదు. పెద్ద సినిమాలు తీస్తే తప్ప వర్క్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ వెబ్ సీరియల్ తీస్తున్నారు, దాంట్లో సాంగ్లే లేవు అట్లా. అందుకోసం వర్క్ లేదు, సినిమా ఇండస్ట్రీలో వర్క్ లేదు, సినిమాలే తీయట్లేదు సరిగ్గా. కాబట్టి అందరు కూడా వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే. మాస్టర్ ఈవెన్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీ కింద నుంచి పైకి వచ్చారు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో మిమ్మల్ని ఎందుకు ఒక డాన్స్ షోకి జడ్జిగా తీసుకోలేకపోయారు ఇప్పటిదాకా? అంటే వచ్చిన ఆఫర్ వచ్చిన చిన్న చిన్న షోస్ అయినా కానీ అది ఎట్లా తీసుకుంటారంటే, అంటే ఏమి రాను యాక్టర్స్నే తీసుకొచ్చి జడ్జిలా కూర్చోబెట్టిన పరిస్థితి గ్లామర్ కోసం అంతే. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆల్రెడీ డీలోనే తెలుసు వాళ్ళకి. ఇప్పుడు మనది ఎట్లుంటుందంటే D2లో మీరు చూసే ఉంటారు, రాకేష్ మాస్టర్తో చేసినప్పుడు రాకేష్కి శేఖర్కి అసలు మాటలే లేవు. అప్పుడు ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. డి అనే ప్రోగ్రామ్ హిట్ కావడానికి కారణం బషీర్ మాస్టరే. నా గొడవతోటే ఆ ప్రోగ్రామ్ మ్యాచ్ హిట్ అయిపోయింది. అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండుంటే అసలు నెంబర్ 1 ఉండేది. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఓన్లీ టీవీయే అట్లా. అందుకోసమే జనాలు ఎట్లుంటుందంటే ఒక సోషల్ మీడియాలో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇంతవరకు జడ్జిని ఎవరైనా తీసుకోలేదు. కొన్ని సినిమాలు చేస్తుంటే తీసుకునేవాళ్ళు. నేను చేసిన 15 సంవత్సరాల క్రితం సినిమాలలో ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఉంటే తీసుకునేటోళ్ళేమో. నేను చాలా 15 సినిమాలు చేసిన, 15 సాంగ్స్ చేసిన. 15 సాంగ్లో కూడా సింగిల్ కార్డు 2-3 సినిమాలు చేసిన. అప్పుడు ఏంటంటే పెళ్ళి కాలే, బాధ్యత ఏం లేదు, మస్తు డబ్బులు ఉండే. అప్పుడు ఎక్కడ పోయినా సాంగ్ సినిమానే ఉండే. ఇప్పుడు పెళ్ళయింది, పిల్లగాళ్ళు, బాధ్యతలు ఎక్కువైనాయి. ఇప్పుడు మనం సినిమాలు పోయి ఆఫీసులు కాడ చేతులు కట్టుకునేంత టైం లేదు. అట్లా కట్టుకోలేరు మీరు. ఇప్పుడు కట్టుకోవడం కాదు, అసలు మనం వెయిట్ చేయాలంటే కష్టం. వెయిట్ చేసినా కానీ జనాలు ఏం చూస్తారంటే మంచికి వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా సాంగ్ చేయాలని అడుగుతారు, చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఉన్న రేంజ్కి ఏంటంటే మనం ఒక జనరల్ సెక్రటరీ పొజిషన్, మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఏదైనా సాంగ్ ఇస్తే కళ్ళు మూసుకొని చేయగలం, అది నమ్మాలి కదా. అట్లా అందుకోసమే కొంచెం దానికంటూ ఒక టైం వస్తుంది, దేనికంటూ అయినా ఒక టైం వస్తుంది అని ఆగి వెయిట్ చేస్తున్నాం అంతే.